హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ఎంబి 29 మూవీపై ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. గుంటూరు కారం మూవీ తర్వాత మహేష్ బాబు నటించబోతున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి. ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఈ మూవీ యొక్క షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు పాన్ వరల్డ్ స్థాయిలో మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ మూవీ గురించి నేను ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. రాజమౌళి తన యొక్క ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారనమాట. ఒక సింహాన్ని బంధించి మహేష్ బాబు యొక్క పాస్పోర్ట్ని అయితే రాజమౌళి అయితే చూపిస్తారనమాట. దీన్ని బట్టి ఈ మూవీ యొక్క షూటింగ్ అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది అనమాట. ఈ వీడియోని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మహేష్ బాబుకి ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో పాటు విదేశాలకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళడానికి వీలు లేదు. ఇక నుంచి నా ప్రాజెక్ట్ పైన వర్క్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆ వీడియో మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఆ వీడియో చూసిన మహేష్ బాబు కూడా కామెంట్ అయితే చేశారనమాట. ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్నాను చెప్పేసి పోకిరి సినిమాల యొక్క డైలాగ్తో తన యొక్క కామెంట్ చేయడం జరిగింది. రాజమౌళి యొక్క పోస్ట్కి ప్రియాంక చోప్రా కూడా స్పందించారనమాట. ఫైనల్లీ అంటూ నవ్వుతున్న ఒక ఎమోజీని అయితే చూపించారు. దీన్ని బట్టి ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుందని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఆల్రెడీ మహేష్ బాబు ప్రియాంక చోప్రాపై టెస్ట్ షూట్ కూడా చేశారట. వాస్తవంగా వాటికి సంబంధించి ఏమన్నా అంటే ఈ మూవీ యొక్క అప్డేట్ వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్న సమయంలో రాజమౌళి ఒక్కసారిగా సింహాన్ని లాక్ చేసి ఆ తర్వాత మహేష్ బాబు యొక్క పాస్పోర్ట్ని చూపించడం, ఆ పోస్ట్ అదైతే ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఫుల్ హ్యాపీ అన్నమాట. మహేష్ బాబు యొక్క ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ కూడా ఎప్పుడెప్పుడు మహేష్ బాబు యొక్క సినిమాను రాజమౌళి యొక్క డైరెక్షన్లో చూడాలి అని చెప్పేసి మూవీ లవర్స్ అంతా కూడా ఎంతగానో తప్పిస్తున్నారు. మరి చూద్దాం. ఫైనల్గా అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ ఆడియన్స్కి ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.